న్యూస్ వీక్ మరియు స్టాటిస్టా ఏ ఆసుపత్రిని భారతదేశంలో ఉత్తమ ఆసుపత్రిగా ప్రకటించాయి? ఎయిమ్స్ ఢిల్లీ. న్యూస్ వీక్ మరియు స్టాటిస్టా ప్రపంచంలోని ఉత్తమ ఆసుపత్రుల 2024 నివేదికలో ఎయిమ్స్ ఢిల్లీ భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రిగా ర్యాంకు పొందింది. న్యూస్ వీక్ మరియు స్టాటిస్టా ఒక విడుదల ప్రకారం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనగా ఎయిమ్స్ ప్రపంచంలోని ఉత్తమ ఆసుపత్రుల 2024 ర్యాంకింగ్లో ప్రపంచవ్యాప్తంగా 97వ ఉత్తమ ఆసుపత్రిగా ఎంపికయ్యింది. భారతదేశంలోని రైలులో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అనగా ఏటీఎంను ఏర్పాటు చేసిన మొదటి బ్యాంకు ఏది? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారతదేశంలోని రైలులో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అనగా ఏటీఎంను ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్యాంకుగా అవతరించింది. ముంబై నుంచి మన్మాడు పంచవటి ఎక్స్ప్రెస్లో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలో ఏటీఎంను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. భారతీయ రైల్వే ప్రకారం ఇది ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న పైలట్ ప్రాజెక్టు. విజయవంతమైతే ఈ సౌకర్యాన్ని ఇతర రైళ్లకు విస్తరిస్తారు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం గణిత నైపుణ్యాలు మరియు కంప్యూటర్ ప్రావీణ్యంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025లో ఉత్తరప్రదేశ్ గణిత నైపుణ్యాలు మరియు కంప్యూటర్ ప్రావీణ్యంలో మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశం అంతటా 80% మంది యువత గణితం మరియు కంప్యూటర్లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. విమర్శనాత్మక ఆలోచనలో ఉత్తరప్రదేశ్ కూడా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో రాజస్థాను మరియు మధ్యప్రదేశ్లు ఉన్నాయి. ఆంగ్ల ప్రావీణ్యంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా కర్ణాటక 2వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో నిలిచాయి. మొత్తం ఉపాధిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానంలో ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. భగవద్గీత మరియు నాట్యశాస్త్రం ఏ సంస్థ యొక్క మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చబడ్డాయి? యునెస్కో. భగవద్గీత రాత ప్రతులు మరియు భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రం యునెస్కో యొక్క ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్లో చేర్చబడ్డాయి. భారతదేశ గొప్ప సాంస్కృతిక మరియు మేధో వారసత్వాన్ని గుర్తించాయి. దీనితో ఈ జాబితాలో భారతదేశం యొక్క మొత్తం ఎంట్రీల సంఖ్య 14కి పెరిగింది. వరుసగా 4వ సంవత్సరం భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం కొనసాగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2024-25లో వరుసగా 4వ సంవత్సరం కూడా అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగింది. దీని విలువ $131.84 బిలియన్. అదే సమయంలో చైనాతో దేశ వాణిజ్య లోటు $99.2 బిలియన్ పెరిగిందని ప్రభుత్వ డేటా చూపించింది. రొంగాలి బిహు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. రొంగాలి బిహు లేదా బోహాగు బిహు అస్సామీ నూతన సంవత్సరాన్ని సూచిస్తూ ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20, 2025 వరకు అస్సామీలో జరుపుకుంటారు. ఇది వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. రొంగాలి బిహు వసంతాన్ని స్వాగతిస్తుంది. మేఘయాన్ 25 అనే 3వ వాతావరణ మరియు సముద్ర శాస్త్ర సింపోజియంను ఏ భారత సాయుధ దళం నిర్వహించింది? భారత నావికాదళం. భారత నావికాదళం మేఘయాన్ 25 అనే దాని వాతావరణ మరియు సముద్ర శాస్త్ర సింపోజియం యొక్క 3వ ఎడిషన్ను నిర్వహించింది.
ప్రపంచ వాతావరణ సంస్థ అనగా WMO ఏర్పాటుకు గుర్తుగా మేఘయాన్ 25 నిర్వహించబడింది. ఇది ప్రతి సంవత్సరం మార్చి 23న జరుపుకునే ప్రపంచ వాతావరణ దినోత్సవం 2025ని కూడా జరుపుకుంది. మేఘయాన్ 25 యొక్క థీమ్ వచ్చి ముందస్తు హెచ్చరిక అంతరాన్ని కలిసి మూసివేయడం, అనగా మెరుగైన వాతావరణం మరియు విపత్తు సంసిద్ధత కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన సిల్క్యారా బెండ్ బార్కోట్ సొరంగం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. సిల్క్యారా బెండ్ బార్కోట్ సొరంగం 531 కిలోమీటర్ల పొడవు. ఇది ఉత్తరాఖండ్లోని ధరసు యమునోత్రి విభాగంలో ఉంది. ఇది సిల్క్యారా మరియు బార్కోటులను కలుపుతుంది. ఈ సొరంగం జాతీయ రహదారి అయిన 134లో భాగం. దీనిని గతంలో NH-94 అని పిలిచేవారు. ప్రస్తుతం దీనిని ఇంజనీరింగు, సేకరణ మరియు నిర్మాణం మోడ్ కింద నిర్మిస్తున్నారు. బాలికాటన్ సైనిక విన్యాసాల కోసం అమెరికా నౌక విధ్వంసక క్షిపణి వ్యవస్థ అయిన NMCSని మోహరిస్తున్నట్లు ఇటీవల ఏ దేశం నిర్ధారించింది? ఫిలిప్పీన్స్. ఈ సంవత్సరం బాలికాటన్ సైనిక విన్యాసాల కోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థ అయినటువంటి NMCSని మోహరించినట్లు ఫిలిప్పీన్స్ దేశం ధృవీకరించింది. ఈ NMCS అనగా నేవీ మెరైన్ ఎక్స్పెడిషనరీ షిప్ ఇంటర్డిక్షన్ సిస్టమ్. TCS ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్పర్సన్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్తి సుబ్రమణియన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనగా TCS యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్పర్సన్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఆర్తి సుబ్రమణియన్ నియమితులయ్యారు. ఆమె మే 1, 2025 నుండి ఏప్రిల్ 30, 2030 వరకు ఈ కొత్త పదవిలో 5 సంవత్సరాల పాటు $30 బిలియన్ IT సంస్థకు సేవ చేయనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతుల్లో ఎంత శాతం పెరుగుదల ఉంది? 5.5%. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మొత్తం ఎగుమతులు $820.93 బిలియన్ అంచనా వేయబడ్డాయి. ఇది 5.5% సానుకూల వృద్ధిని నమోదు చేసింది. మహారాష్ట్రలోని ఏ నగరం శానిటరీ మరియు బయోమెడికల్ వ్యర్థాలను 100% సురక్షితమైన విభజన, సేకరణ మరియు పారవేయడం సాధించింది? కరాడ్. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కరాడు నగరం శానిటరీ మరియు బయోమెడికల్ వ్యర్థాలను 100% సురక్షితంగా వేరు చేయడం, సేకరించడం మరియు పారవేయడం సాధించింది. కరాడు హాస్పిటల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీలో వ్యర్థాలను ప్రాసెస్ చేస్తారు. 1200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల వద్ద దహనం చేస్తారు. ఏ రాష్ట్ర పోలీసులు GPDRAST అనగా డ్రోన్ రెస్పాన్స్ అండ్ ఏరియల్ సర్వేలెన్స్ టాక్టికల్ ఇంటర్వెన్షన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? గుజరాత్. గుజరాత్ పోలీసులు ప్రవేశపెట్టిన GPDRAST అనగా డ్రోన్ రెస్పాన్స్ అండ్ ఏరియల్ సర్వేలెన్స్ టాక్టికల్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం రాష్ట్రంలో చట్ట అమలును ఆధునీకరించడంలో గణనీయమైన ముందడుగును సూచిస్తుంది. ఈ ఇనిషియేటివ్లో మెరుగైన నేర పర్యవేక్షణ, వేగవంతమైన ప్రతిస్పందన సమయాలు మరియు మెరుగైన నేర దృశ్య డాక్యుమెంటేషన్ కోసం క్వాడ్ క్యాప్టర్లను ఉపయోగించడం జరుగుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన రామ్ఘర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. రాజస్థాన్లోని జైపూర్ సమీపంలోని చారిత్రాత్మక రామ్ఘర్ సరస్సును పునరుద్ధరించమని
ఇటీవల వార్తలో కనిపించిన రామ్ఘర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. రాజస్థాన్లోని జైపూర్ సమీపంలోని చారిత్రాత్మక రామ్ఘర్ సరస్సును పునరుద్ధరించే పని ప్రారంభమైంది. ఇది ఒకప్పుడు నగరానికి ప్రధాన నీటి వనరుగా పనిచేసింది. 1876లో సవాయి రామ్సింగ్ II నిర్మించిన ఈ సరస్సు మానవ నిర్మిత నీటి వనరు సరస్సు. రామగఢ్ సరస్సు 1982 ఆసియా క్రీడల్లో రోయింగ్ ఈవెంట్లను నిర్వహించింది మరియు ఈ సమీపంలో జాంవా మాతా ఆలయం కూడా ఉంది. ఇది ప్రఖ్యాత పోలో గ్రౌండ్ను కూడా కలిగి ఉంది. ఇది నీలగై, చీతల్ మరియు సింహాల వంటి జంతువులకు నిలయం. పక్కే టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కామంగ్ జిల్లాలోని పక్కే వన్యప్రాణుల అభయారణ్యం మరియు టైగర్ రిజర్వ్లోని కెమెరా ట్రాపులు 9 పెద్ద పులులను గుర్తించాయి. ఇది తూర్పు హిమాలయాల పర్వత ప్రాంతాలలో ఉంది. పశ్చిమాన మరియు ఉత్తరాన కామింగ్ నది మరియు తూర్పున పక్కే నదులు ఉన్నాయి. నైషీ తెగ ఇక్కడ నివసిస్తుంది మరియు పరిరక్షణకు చురుకుగా మద్దతిస్తుంది. 2016లో ఇండియా బయోడైవర్సిటీ అవార్డును కూడా గెలుచుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా కణిక పదార్థాల ఉద్గారాల వ్యాపారం కోసం మార్కెట్ ఏ భారతీయ నగరంలో ప్రారంభించబడింది? సూరత్, గుజరాత్. సూరత్ ఉద్గారాల వ్యాపారాల పథకం వాయు కాలుష్యాన్ని 20 నుంచి 30% తగ్గించిందని ఇటీవల అధ్యయనం కనుగొంది. సూరత్ ఉద్గారాల వ్యాపార పథకం 2019లో గుజరాత్లో ప్రారంభించబడింది మరియు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కణిక పదార్థాల ఉద్గారాల వ్యాపారం కోసం మార్కెట్టు. ఇది క్యాప్ అండ్ ట్రేడ్ వ్యవస్థను ఉపయోగించి వాయు కాలుష్యాన్ని నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకుంది.